అడ్డెవడొస్తాడు రాని ముందుకెవడొస్తాడు రాని సైదన్న గెలుపుతోనే ఎవడొస్తాడు రాని అడ్డెవడొస్తాడు రాని ముందుకెవడొస్తాడు రాని సైదన్న గెలుపుతోనే నల్లగొండ జిల్లాలోన ఉదయించిన సూర్యుడు నలుదిక్కుల బాధలన్నీ తెలిసిన మన చంద్రుడు ఎవడొస్తాడు రాని అడ్డెవడొస్తాడు రాని పోరాటంలో సర్దార్ పటేల్ వారసులోయమ్మా కనకనమంటే నిప్పు కలికల కదులుతుంది కాషాయ దళం పనిచేస్తామని అంటున్నారు. అంటే మీ డబ్బులు పెట్టి దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆలోచించండి, ఈరోజు బీజేపీకి ఎందుకు ఓటేయాలో చెప్తా. ఇక ఈరోజు మన దగ్గర దేశంలోనే అతి ఎక్కువ యూత్ ఉన్న దేశం మన భారతదేశం. కానీ ఉద్యోగాల కల్పనలో ఒక్కొక్కరు రకరకాలు చెప్పిండ్రు. కానీ మోడీ వచ్చేంత వరకు ఎవరు కూడా యూత్ని పట్టించుకోలే, మహిళల్ని పట్టించుకోలే. కానీ ఇప్పుడు యూత్ కోసం సపరేట్ పథకాలు పెట్టాలా, యూత్ ఉపాధి అవకాశాలు చెప్పాలా. ఇందాక మీరు రిజిజు గారు కేంద్ర మంత్రి గారు చెప్పిండ్రు, నేను మళ్ళీ అధికారంలోకి రాగానే ఇక్కడ మీకు పేదది ఇండస్ట్రియల్ క్యారిడార్ ఇస్తా, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఇస్తా అని చెప్పిండు. నల్లగొండకే వచ్చి చెప్తా అని చెప్పిండు. అది వల్ల ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం, హైవేలు వేసుకోపోతా ఉన్నాం. ఇది ఒక్కటే కాదు సోదరుల మీద ఒకటి క్లియర్ వినాల, ఏంటంటే నల్లగొండ జిల్లా మొత్తం ఆధారపడ్డది కృష్ణా నది మీద. మొన్న పంటలు ఎండిపోయి లబదబ ఏడ్చి ఇదే సెంటర్లో సత్యాగ్రహాలు చేసి ఏది లాస్ ఇవ్వమన్నా ఇచ్చే పరిస్థితి లేడు. అబద్ధాలు మాత్రం చెప్పిండ్రు. 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామన్నారు, ఇస్తుండ్రాయన. మొన్న 8,000 ఎకరాలు ఎండిపోయినాయి. ఇక ముందు కృష్ణా ఉంటుందో ఉండదో, ఎండిపోయే అవకాశం ఉంది. రేపు ఒక్కసారి మనం అధికారంలోకి వస్తే ఎట్లా మోడీ గారు వచ్చేది గ్యారంటీ. నల్లగొండలో గెలిస్తే కృష్ణా నదిని వేరే నదులకు అనుసంధానం చేసే విధంగా పనిచేస్తాం. ఎందుకంటే మనం ఇక్కడ పుట్టినోళ్ళం, ఇదే కృష్ణా నది ఒడ్డున పుట్టినోడిని, చిన్న ఊర్లోంచి వచ్చినోడిని. అంతేగాని మా అన్నో మా నాన్నో ఎమ్మెల్యేలు ఎంపీలై రాలేదు నేను. ఎందుకంటే మీలాగా స్లిప్పర్లు వేసుకొని రోడ్డు మీద తిరిగి ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన వాళ్ళం, యువత బాధలు తెలిసిన వాళ్ళం, ఊర్ల బాధలు తెలిసిన వాళ్ళం, అగ్రికల్చర్ వ్యవసాయ బాధలు తెలిసిన వాళ్ళం, మహిళలను చూసుకుంటున్న వాళ్ళం. ఇంకొకటి ముఖ్యమైన చెప్తా, ఈరోజు నల్లగొండ అంటేనే మొత్తం కూడా వరి పొలాలు, అవునా కదా? కానీ ఎండ పెడుతున్నారు ఈ మధ్య. వరి పొలాలు అయినాక ఎక్కడికైనా పోతే కూలి చేసుకునే ఊళ్ళలో ఇలా కూలి వచ్చే పరిస్థితి అందరికీ. ఎందుకంటే అంత మెషిన్లు అయిపోయినాయి, నాటేసే పరిస్థితి లేదు, కోత కోసే పరిస్థితి లేదు, నీకు మందు కొట్టే పరిస్థితి లేదు, కలుపు తీసే పరిస్థితి లేదు. అన్నిటికి కూడా మా ఈరోజు మెకనైజేషన్ అయిపోయింది. అందుకని అదే రైతు కూలీల కోసం, వాళ్ళ కాళ్ళ మీద నిలబడటం కోసం మోడీ గారు ఇప్పుడు ప్రత్యేక పథకాలు పెడతా ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టి కూలీల కోసం ఆంధ్రాకి 200 రూపాయల కోసం 50 కిలోమీటర్లు పోయే అవసరం లేకుండా చేపించే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరు ఆలోచించండి, ఇందాక చెప్పిండ్రు అటుపక్క దొంగల ప్రభుత్వం కావాలన్నా ఇటుపక్క మోదీ ప్రభుత్వం కావాలన్నా ఆలోచించండి. ఎందుకంటే దొంగలను ఎందుకంటున్నాం అంటే వాళ్ళకి దోసుకోవటం తప్ప ఇంకోటి తెలియదు. మోదీ గారికేమో 24 ఏళ్ళ నుంచి పనిచేయటం తప్ప తెలియదు. ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి అంటున్నాం, కాంగ్రెస్లో ప్రధానమంత్రి నేను ఉన్నారా? ఎవరన్నా చూస్తే ఓటేస్తారా? ఎవరికన్నా ఇవాళ రాహుల్ గాంధీని ఎదురుగా నిలబెట్టలేస్తారా ఎప్పుడన్నా? ఇవాళ అందుకే ఇందాకన్నా చెప్పిండు రేవంత్ రెడ్డి, నన్ను చూసే అంటుండు. నువ్వు ఈడనే చూసే పరిస్థితులు అడిగిపోతే ఏం చేస్తావు? 3 అడుగులు ఉన్నావు, అవునా కదా? నీకు ఎంతసేపటికి నీ దోస్తులకు టికెట్లు ఇప్పించుకోవాలా? ఇక నీకు అవతలోడేమో ఈ గవర్నమెంట్ ఉంటుందో ఉండదో తెలియదు, ఎప్పుడు రేవంత్ రెడ్డిని దించుదామో తెలియదు, ఎప్పుడు దించుదామా అని చూస్తున్నారు. వీళ్ళు దిగితే రేపు ఎక్కేది ఎవరు? మళ్ళా మనమే ఎక్కుతావా లేదా? తొందరని దాకన్నా చెప్పిండు, తొందరలో లోకల్ బాడీస్ వస్తున్నాయి. మీరు సర్పంచ్లు కావాలా, ఎంపీటీసీలు కావాలా, ఎంపీపీలు కావాలా, ఎమ్మెల్యేలు కావాలా? భారతీయ జనతా పార్టీ మనం సొంతంగా మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. స్వామ్యం కోసం పనిచేసే మోదీ గారికి ఓటేస్తారా అనేది మీరు ఆలోచించాలా. ఇది నిజం. ఏదైనా ఇవాళ ఉన్న కుటుంబ పాలన మొత్తం కూడా
ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనేది ఆలోచించి నీ ఓటేయండి అన్న. ఏళ్ళ కొద్ది ఉన్నారు, ఏళ్ళ కొద్ది కుటుంబ పాలన సాగిస్తున్నారు, కానీ అభివృద్ధి ఏమాత్రమైందో మీరు ఆలోచించండి. ఇప్పటి వరకు దేశ రాజకీయ పరిస్థితుల్లో మోడీ గారు చేసిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు. బీజేపీకి ఆయువు పట్టు యువత, ఇవాళ యువత అనుకుంటే కాందంటూ ఏమీ లేదు. నీతికి నిజాయితీకి మారుపేరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కాబట్టి మీరందరూ కూడా సైదిరెడ్డి గారికి మద్దతు తెలిపి మా అక్క చెల్లెలు అన్న తమ్ములు అవ్వలు తాతలు అందరూ కూడా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు యువత అందరూ కూడా ఇవాళ సైదిరెడ్డి గారికి మద్దతు తెలిపి మోడీ గారిని చూసి సైదిరెడ్డి గారిని ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీ ఇవాళ రాష్ట్ర దేశంలోనే మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటారు. ఆ 400 సీట్లలో మనం కూడా ఒక్కరం. ఆ 400లో నల్గొండ ఒక్కటే. ఈ నల్గొండతోనే ఆ 400 పారైపోవాలనేది నా కోరిక. అలా కష్టపడి పనిచేయండి. రానున్న 3-4 నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్ ఉంటుంది. కష్టపడ్డ ప్రతి కార్యకర్త రేపు సర్పంచ్గా, వార్డు మెంబర్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, సొసైటీ డైరెక్టర్గా, సొసైటీ చైర్మన్గా, పాలకేంద్రం అధ్యక్షులుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ అధ్యక్షులుగా మీరందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రేపు లోకడ్పల్లిలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త రేపు పదవుల్లో ఉంటారు. మనం కష్టపడితే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజా ప్రతినిధిగా ఎన్నికైతామని నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా సమిష్టి కృషితోని ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిని ఇవాళ గెలిపించి పార్లమెంట్ సభ్యుడిగా ఈ పార్లమెంటుకు పంపాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అక్క చెల్లెలందరికీ, అన్నతమ్ములకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. भारत माता के नमस्कारम। मैं सिर्फ 2-3 मिनट आपको कहना चाहता हूं। सबसे पहले यहाँ जितना महिलाएं आए हैं, जितना भी महिला आए हैं, पूरा हिंदुस्तान में महिला नरेंद्र मोदी को वोट देने जा रहा है। गोलकोंडा कॉन्स्टिट्यूंसी में पूरा महिला 100%, नालगोंडा का यहाँ कॉन्स्टिट्यूंसी का सारा महिला साइदी गाड़ू को 100% वोट देना है। महिला के साथ साथ युवा, जितना भी हमारा यूथ फोर्स है, युवा है, 100% यूथ फोर्स साइदी गाड़ू को सपोर्ट करने के लिए मैं आपको रिक्वेस्ट करने के लिए आया हूं। मैं इस देश का खेल और युवा मंत्री भी था, मैं स्पोर्ट्स मिनिस्टर रहा हूं इस देश में। मैं आपको कह सकता हूं हमारा देश में नरेंद्र मोदी जी ने युवाओं के लिए, खेल के लिए जितना काम किया है किसी ने नहीं किया है। इसलिए हिंदुस्तान का सारा युवा नरेंद्र मोदी जी का साथ में खड़ा है। यहाँ जितना आदिवासी हमारे ट्राइबल भाइयों और बहनों को मैं कहना चाहता हूं, मैं किरण रिजिजू आपके सामने में खड़ा है। 70 इयर्स बाद, इंडिया का आजादी का 70 इयर्स बाद मुझे फर्स्ट टाइम इस देश का लॉ मिनिस्टर बनाया, कानून मिनिस्टर बनाया एक ट्राइबल आदमी को, एक आदिवासी को। आदिवासी को सबसे बड़ा इज्जत नरेंद्र मोदी जी ने तब दिया जब पहली बार एक महिला आदिवासी को भारत का राष्ट्रपति बनाया है। नरेंद्र मोदी जी ने जनजाति गौरव दिवस मना करके भगवान बिरसा मुंडा और इस देश का जितना आदिवासी फ्रीडम फाइटर से लेकर के आज तक आदिवासियों को इज्जत देने का काम भारतीय जनता पार्टी का नेता, इस देश का प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है। इसी प्रकार से किसानों के साथ में, बिजनेसमैन के साथ में और बच्चों के सबके साथ में नरेंद्र मोदी जी ने न्याय किया है। आज मैं बहुत ज्यादा कहने के लिए नहीं आया हूं, मैं सिर्फ इतना कहना चाहता हूं, पूरा हिंदुस्तान में बीजेपी का लहर है,
नरेंद्र मोदी जी का लहर है। सिर्फ तेलंगाना में कांग्रेस का, यहाँ में आप लोग इसको कांग्रेस को तेलंगाना से भी उठा के फेंक दीजिए। देश में कहीं भी कांग्रेस अभी नहीं है। आपके यहाँ में कांग्रेस ने आपको धोखा दिया है। पहली बार भारतीय जनता पार्टी आपके सामने में पूरा ताकत के साथ आया है। मेरा सईदी गारू को आप एमपी बनाइए, उसके बाद में नरेंद्र मोदी जी के साथ में कंधे से कंधे तालमेल करके आपका नालगोंडा को पूरा करने का, डेवलप करने का नरेंद्र मोदी का गारंटी है। मेरा डिपार्टमेंट से मैं आपको एक वादा करके जा रहा हूं। मेरा डिपार्टमेंट, मेरा पास अर्थ साइंस फूड प्रोसेसिंग इंडस्ट्रीज का अभी फिलहाल मेरा पास मंत्रालय है। मैं इलेक्शन के बाद यहाँ आपके कॉन्स्टिट्यूंसी में नालगोंडा में फूड प्रोसेसिंग यूनिट बनाने के लिए मैं पूरा पक्का तैयारी करके सईदी गारू के साथ मिल करके आपके पास फिर से आऊंगा। मैं आपसे फिर से अपील करता हूं, सईदी गारू को 100% आप वोट दे करके भारी बहुमत से विजयी बनाइए और नरेंद्र मोदी जी को फिर से इस देश का प्रधानमंत्री बनाइए। बहुत बहुत धन्यवाद। भारत माता की, भारत माता की।